అందరికీ నమస్కారం. ఇవాళ హెల్పింగ్ మైండ్స్ తరపున ఫుడ్ బ్యాంక్లో ఫుడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి, చైర్పర్సన్ అబు అమీన్కి, అందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం విజయవంతంగా సేమ్ క్వాలిటీ ఫుడ్తో చాలా అరుదైన విషయం. దీన్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆయన్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరిలో ముడిపడి ఉన్నది పిల్లవగానే ఎన్నో మార్పులు ఉంటాయి, ఎన్నో సేవలు చేయడానికి వీలు కాదు. నా ధర్మపత్ని అర్షియా, వారి కుటుంబ సభ్యులు కూడా నేను చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఎక్కడి నుంచి తెలుసా, నా పెళ్లి నుంచే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి వరుడు పెళ్లి కొడుకు బ్లడ్ ఇచ్చి, పెళ్లి కొడుకుతో పాటు మన హెల్పింగ్ మైండ్స్ 52 మంది బ్లడ్ ఇవ్వడం అంటే ఆషామాషి విషయం. మా పెళ్లి పెట్టుకొని అటువంటి నా పెళ్లిలో జరిగింది ఆ భాగ్యము. సో ముఖ్యంగా నా ధర్మపత్నికి, మా అత్త మామయ్యలకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభా వేదిక మీద నుంచి నేను తెలియజేస్తూ, ఇంకా ఎన్నో సేవలు చేస్తానా, నా వెన్నంటే నడుస్తుంది. థ్యాంక్ యూ. నిలిపేసిన ఒక యాక్టివిటీ మన దాంట్లో, మన హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జైనుల్లా, ఒక మహేష్ స్వర్గస్థులైనారు కొద్దిగా ఇంటి పరిస్థితుల వల్ల. జైనుల్లా లేకుండా ఉంటే, జైనుల్లా లేడు అంటే ఒక స్నేక్ రెస్క్యూ అని మనం మొదలు పెట్టే వాళ్ళం కాదు. అందరికీ తెలియని విషయం ఏమనంటే, మదనపల్లి కాదు, అన్నమయ్య జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి రాష్ట్రాలు కాదు, ఇండియాలోనే సింగిల్ రూపీ తీసుకోకుండా స్నేక్ రెస్క్యూ చేస్తున్న సంస్థ హెల్పింగ్ మైండ్స్ మాత్రమే. ఇది ఎంతమందికి తెలుసు? పెట్రోల్ డబ్బులు లేవయ్యా, పోయి రెస్క్యూ చేయడానికి ఫ్రీ, అది పోయి వదలడానికి ఫ్రీ, ఎక్విప్మెంట్ 30,000, అది ఆ డబ్బులే. ఇండియాలోనే నెంబర్ 1 సంస్థ హెల్పింగ్ మైండ్స్. ఎందుకంటే స్నేక్ రెస్క్యూలో 0,000 ఛార్జెస్ విత్ ట్రైనింగ్, స్నేక్ బైట్ ప్రివెన్షన్. ఇక్కడ రెస్క్యూ చేస్తే పాముని ఇక్కడే తీసుకొని, పాము గురించి చెప్పిన వాళ్ళు, ఉల్లీరు పాము కరిస్తే చచ్చిపోతుందంటే ఉల్లీరు పాముతో కరిపించుకొని వీడియో పెట్టిన వాళ్ళు, జరిపోతు కరిస్తే తోకతో కొడితే చచ్చిపోతుందంటే జరిపోతు కరిపించుకొని వీడియో పెట్టిన వాళ్ళు, నాగుపాములో నాగమని లేదు, ఎన్నో మూఢనమ్మకాలు, మంత్రాలు తంత్రాలు జోలికి పోవద్దండి, హాస్పిటల్కి వెళ్ళండి, ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి, ప్రాణాలు కాపాడుకోండి, మీ ఇంట్లో పరిసరాల్లో పాములు రాకపోతే ఏం చేయాలా అని చెప్పింది మన జైనుల అడుగులు వేయడం చూస్తూ నేను నేర్చుకోవడం. నాతో పాటు ఇంకా 2-3 రెడీ అయినారు, హరియన్న, కిరణ్, ఇంకా మహేష్ స్వర్గస్థులైనారు. ఆ ఒక్క యాక్టివిటీ స్టాప్ అయింది. మీకు తెలిసిన ఉంటే చెప్పండి. బ్రహ్మాండంగా హెల్పింగ్ మైండ్స్ అంటే దాదాపు 28 సేవలు నిరంతరంగా నిర్విరామంగా ప్రతిరోజు చేస్తుంది మన హెల్పింగ్ మైండ్స్. ఫోన్ చేస్తే మీరు పాములు పట్టేవాళ్ళ, నా పాములు పట్టేవాళ్ళనా, మాకు తెలియదు. నువ్వు ఎందుకు తెలియదు? ఒక వ్యక్తి నెంబర్ తీసుకుంటే, లేదంటే ఈ అన్న నెంబర్ ఇస్తే ఆయన నెంబర్ వచ్చి, అన్న వీళ్ళు ఫ్రీగా చేస్తారన్న. ఎంబీఏలు బీటెక్లు చేసిన స్టూడెంట్స్లు ఉన్నారు. జీవితాలను పన్నంగా పెట్టి, ప్రాణాలను పన్నంగా పెట్టినట్టు కాదు స్నేక్ రెస్క్యూ. జోబుల్లోకి వేసుకొని వెళ్ళిపోతాం. మేము ఎందుకు వేసుకొని వెళ్ళిపోతాం? జనాల్లో చైతన్యం రావాలి. ఈ ప్రపంచంలో జ్ఞానం, రక్తము, డబ్బు ఎంత ఇస్తే అంత వస్తూనే ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇదేదో బుక్కుల్లో చదివిందనో, లేదంటే పేపర్లో రాసుకొని మీ ముందర చెప్పడం లేదు. రియల్ లైఫ్లో మేము ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి సందర్భాలు ఇవంతా. స్నేక్ రెస్క్యూ ట్రైనింగ్ ఇస్తాము, రండి. మదనపల్లిలో 10 నుంచి 20 రెస్క్యూలు వస్తాయి. నా చిన్నపిల్లలు ఉండారన్నా, మా ఆవిడ ఉందన్నా, ముసలోళ్ళు ఉండారన్నా. అందుకనే కదా మేము చేస్తున్నాము. ఎవరో చెప్తే ఇవన్నీ చేయడం లే, మా ఆలోచన తట్టి మేము చేయాలనుకొని చేస్తున్నాం. మేము చేసేటప్పుడు మాకేమైనా సార్ అన్నామన్నామా? అరే హెల్పింగ్ మైండ్స్ తిరగకపోతే, స్నేక్ సేవర్స్ అని తిరగకపోతే, జస్ట్ మా ఇంట్లో పాము వచ్చిందన్నా సహాయం చేయండి. లే, మీరు పాములు పడతారు కాబట్టి మీరు పాములు పట్టేవాళ్ళే. డబ్బు తీసుకోకుండా ప్రాణాల పరంగా పెట్టి ఇండ్లోకి తెలియదు ఇవంతా, మళ్ళీ పరగలు చాట్లు తిరిగేస్తారు. సో ఆ స్నేక్ రెస్క్యూ అనేది స్టాప్ అయింది. ఎవరన్నా వస్తే, హెల్పింగ్ మైండ్స్ మెంబర్స్ కాదు, బయట వాళ్ళు ఎవరన్నా వస్తే ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. ఇదొకటి. మీకు కాల్స్ వచ్చినా, మీకు వచ్చినా బ్రహ్మాండంగా చెప్పండి. ఇంకోటి బ్లడ్ డొనేషన్స్. వరుసగా 13 నుంచి 19 వరకు ఎమర్జెన్సీలో బ్లడ్ డొనేషన్ జరిగిన తర్వాత, 19 తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం మనం. ఎవ్రీ మంత్ ఒక క్యాంప్ చేస్తాం, ఎవ్రీ మంత్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాం. అవునా? ఏదో ఒక ఊర్లోనో, ఏదో ఒక కాలేజీలో, అవునా కాదా? మీరు చేయాల్సింది ఏమంటే, మీకు ఎప్పుడు కాల్ వచ్చినా అబుక్ ఫోన్ చేస్తే బ్లడ్ బ్యాంక్ పొమ్మన్నాడు. అన్న హెల్పింగ్ మైండ్స్ బ్లడ్ బ్యాంక్ కాదన్నా, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉంది, బ్లడ్ బ్యాంకే పొమ్మంటారండి. లేదని చెప్పలా కదా.
సో బ్లడ్ డొనేషన్స్ ఏమొచ్చినా మీ వరకు వచ్చినా అబూకి కాల్ చేయాల్సిన అవసరం లేదు. రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం పోకూడదు అని చెప్పి 12 ఏళ్లలో ఒక్క ప్రాణం కూడా రక్తం కొరత వచ్చి పోలేదు. పోకుండా ఉండడానికి హెల్పింగ్ మైండ్స్ ఉంది. నాది 45 నెంబర్ 45 సార్లు ఇచ్చిన బ్లడ్. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వండి, మంచిది. కుదరలేదా 6 నెలలకి ఇవ్వండి. క్యాన్సర్ రాదు, గుండెపోటు రాదు, మీరు ఆరోగ్యవంతులు అవుతారు. రేపు పొద్దున్నే ఆడపిల్లలు మగబిడ్డలకు పెళ్లి వాళ్ళంటే వాడు బ్లడ్ డోనర్ ఏమో కనుక్కోండి అంటారు. వాడు బ్లడ్ డోనర్ అయితే హెల్దీ. ఏ ఎయిడ్స్ చెకప్లే, ఏ హెచ్బిఎస్సి టెస్ట్లే అడగలేము కదా. ఏం రోగాలు ఉన్నాయి? గుండెపోటు ఉంటే బ్లడ్ ఇవ్వకూడదు, షుగర్ ఉంటే బ్లడ్ ఇవ్వకూడదు. మీ కొడుకు బ్లడ్ డోనర్ అని అడగమనండి. ఇప్పుడు చెప్తాను, నెక్స్ట్ ఫర్దర్ ఏమంటే వాడు హెల్తీ అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీ పిల్లోడు బ్లడ్ ఇస్తాడు, ఒకటే క్వశ్చన్. సో ఇది కూడా ముందుకు తీసుకురాలండి. రక్త అవసరాలు ఏదైనా వస్తే తప్పకుండా బ్లడ్ బ్యాంక్ రెఫర్ చేయండి. నాకు కాల్సి వచ్చినా అదే చేస్తాను. రక్తం కొరత లేకుండా ఏ ప్రాణం పోదు. మనం ఇంకా కృషి చేస్తున్నాం. ఇక బ్లడ్ గ్రూపింగ్, చాలా మంది ప్రెగ్నెంట్ మెన్లు, పెళ్ళైన వాళ్ళు, లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే బ్లడ్ గ్రూప్ చేసుకోమని. కరెక్ట్ 9 నెలలు అయిపోయింది ఆపరేషన్ హాస్పిటల్లో, అర్జెంట్ ఓ పాజిటివ్ కాలం. అరే నా ఆవిడకి, మా అమ్మకో, మా చెల్లికో ఎంత బ్లడ్ ఉందిరా అని చెక్ చేసుకునే కామన్ చిన్న సెన్స్ అది. నా భార్య ఉంది ప్రెగ్నెంట్, 3 నెలలు తెలుస్తుంది కదా, 4th మంత్ నుంచి ఎంత ఉంది బ్లడ్ అనే కనుక్కొని రెస్పాన్స్ కరెక్ట్ 9 నెలలు అయిపోయి ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కానే కావాలి, 2 నిమిషాలు వచ్చేసి ఇచ్చారు. ఇంకా హెవీ బ్లీడింగ్స్, బర్నింగ్ కేసెస్, స్నేక్ బైట్ అయితేనే ఎక్కువ ఎమర్జెన్సీ. రక్తదానం చేయడానికి ప్రేరేపితులు అవ్వండి. ప్లేస్టోర్లో మన యాప్, దేశవ్యాప్తంగా రక్తదాతలు నమోదు కావడానికి వీలుగా ఉన్నటువంటి యాప్ని కూడా, పోస్టర్స్ని ఈరోజు మన షఫీ అన్నయ్య ఆవిష్కరించబోతున్నారు. చాలా 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 సమయం తీసుకున్నా. సో మీరందరూ ఉండడం వల్ల ఇంత మంచి సేవలు జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్దాం. హ్యాపీ 12th యానివర్సరీ టు ఆల్ హోల్ హెల్పింగ్ మైండ్స్ ఫ్యామిలీ. అన్నయ్య చాలా ఓపిక, చాలా అన్నకి పొగడతా అంటే బాగుండదు. నా లవ్ యూ భయ్యా, లవ్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. ముందుగా హెల్పింగ్ మైండ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క రక్తదాతకు, రక్త బంధువులకు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కూడా 12 ఏళ్ళ మన ఈ ప్రయాణాన్ని ముగించుకొని 13 సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరియు మన కోసం అంత దూరం నుంచి మనతో ఈ సమయాన్ని గడపడానికి వచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ అనడం కంటే మన బిలోడ్ బ్రదర్ అన్న అనొచ్చేమో, నిన్న నుంచి అన్న అనే మాట్లాడుతున్నాం మేము. సార్ అంటుంటే సార్ ఎందుకు అంటున్నారు, అన్న అంటే నిజంగా చాలా క్లోజ్గా నిన్న నుంచి చాలా స్వీట్ మూమెంట్స్ అన్నాం మీతో. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఇంతవరకు వచ్చి మీ యొక్క ఇంపార్టెంట్ టైంని, మీ యొక్క ప్రీషియస్ టైంని మా కోసం ఇక్కడ మాతో పాటు సర్వీస్ చేయడంలో పాల్పంచుకున్నాం. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. చెప్పాలంటే యాక్చువల్గా 1 అవర్ ముందర టాపిక్ ఏమంటే మన యాక్టివిటీస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పేసి అన్న నాకు చెప్పాడు. కాకపోతే నిలబడుకొని మొత్తం చెప్పేసాడు సర్కిల్. ఇంకా నేనేం మాట్లాడాలి, నా దగ్గర స్కోప్ లేదు. ఇంకా నేనేం మాట్లాడినా రిపీట్ చేసినట్టు ఉంటుంది. సో నేను మళ్ళీ దాని జోలికి పోలేదు. కానీ ఇది ఏ ఒక్కరి ప్రయత్నము కాదు, ఏ ఒక్కరి మాట కాదు, ఏ ఒక్కరి క్రియ కాదు. ప్రతి ఒక్కరు హెల్పింగ్ మైండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరిది ఈ ఘనత. ఈ 12 ఏళ్ళు ఈ అందరూ ముందర మనం చేసినటువంటి సక్సెస్సే కనపడుతుంది. కానీ వెనకలు ఉన్నటువంటి ఒడిదుడుకులు తట్టుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మనలో. ప్రత్యక్షంగా కాకపోయినా కూడా పరోక్షంగా కూడా ఎదుర్కొన్నారు. ఇంతమంది సపోర్ట్ లేనిదే నిజంగా చెప్తున్నాం ముందుకు వెళ్ళడం అనేది చాలా సుసాధ్యం. ఈవెన్ అబో అన్నకు కూడా ప్రతి ఒక్కరు అబో అన్న గ్రేట్ అంటున్నారు. అబో అన్న గ్రేట్ అనడానికి వెనక ఎంతమంది కష్టపడ్డారనేది అలానే సేమ్ అలా కూడా అన్న చెప్తున్నారు. సునీల్ ఎంతో కష్టపడ్డాడని. నేను ఎంత కష్టపడ్డాను కూడా నిజంగా నా వెనక నా మిత్రులు కావచ్చు, మన హెల్పింగ్ మైండ్స్ మెంబర్స్ కూడా నాకు కూడా అంతే సపోర్ట్ చేశారు. వాళ్ళు లేదే నేను కూడా హెల్పింగ్ మైండ్స్లో అంత ముందుకు వెళ్ళలేను. నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పేరుగా చెప్పుకోవాలంటే రెడ్డి, బాచి. ఇప్పుడు మనము ఫ్రీగా ఫుడ్ బ్యాంక్ అని చెప్పేస్తున్నాం కదా, ఆ ఫుడ్ బ్యాంక్ లేక ముందు విషయం చెప్తా. అర్ధరాత్రి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమైనా జరిగితే అక్కడ ఫుడ్ మిగిలిందని ఏ టైం తెలుస్తుంది? 11-11:30 తెలుస్తుంది. ఆ టైంలో ఎవరన్నా ఫోన్ చేసి ఇక్కడ ఫుడ్ మిగిలిందంటే ఆ టైంలో కూడా అసలు ఇంట్లో ఏం లేదు, వర్షం పడుతోందా, చల్లేస్తోందా, ఏమీ లేదు పరిస్థితి. ఆ టైంలో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫుడ్ ప్యాక్ చేసుకొని రోడ్ సైడ్ ఎవరైనా ఆకలితో పడుకుంటే వాళ్ళని లేపి మరీ వాళ్ళకి భోజనం పెట్టి
మీద మొత్తం మరుసటి రోజు కూడా తెల్లారితో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మ్యారేజెస్ ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేసిన ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళి నైట్ వచ్చి పంచుంటాం కదా, మార్నింగ్ మళ్ళీ మిగిలింది మళ్ళీ ఫోన్ చేస్తారు. ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేసి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 2 అయింటుంది. మళ్ళీ 4-4:30కి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ వెళ్ళిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అలానే మనకు ఎన్నో తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆ తుఫాన్లో సైతం ఫుడ్ మిగిలినప్పుడు అంతా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి ఫుడ్ బ్యాంక్ లేక ముందు కష్టపడినటువంటి మన మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళని మనం ఈ సందర్భంగా తలుచుకోవాలి. అలాగే మనతో ఎంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ మైండ్స్ మెంబర్గా కంటే కూడా కుటుంబ సభ్యులుగా కలిసిపోతారు. అందరూ కూడా నిజంగా ఈ కుటుంబంలో పాలు పంచుకోవడం మనందరి అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా ఇలానే వారి సహకారాలు అందించాలి. మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తూనే ఉంటాయి. ప్రత్యక్షంగా కనబడే వాళ్ళు కొద్దిమంది అయినా పరోక్షంగా కనబడే ఎన్నో వేల మంది ఉన్నారు మన హెల్పింగ్ మైండ్స్కి. ఆ వేల మంది సహాయం లేనిదే ఈ రోజు ఈ హెల్పింగ్ మైండ్స్ లేదు. సో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మరెన్నో చేయబోతాం. ఎవరు వచ్చి ఆపినా ఈ సేవా కార్యక్రమాలు ఆగేది లేదు. ఎన్నో మాట్లాడాలనుకున్నా కానీ ప్రతి ఒక్కటి ఏం మాట్లాడినా మళ్ళీ రిపీట్ అవుతుంది. సో నేను ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటుంది మా అమ్మా నాన్నకి. ఎందుకంటే అఫ్కోర్స్ నేను మొన్న నేను కలిసినప్పుడు మా వదినమ్మ గారు అడిగారు, అసలు ఎట్లా తగిలాడన్నా ఈయన నీకు అని. ఆ రోజు ఏదో మాట్లాడుకుంటూ అప్పుడే చెప్పాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మేబీ హెల్పింగ్ మైండ్స్ నుంచి రుణం పొందకపోయి ఉండొచ్చు. నేను ఫస్ట్ రుణం పొందాను, తర్వాత రుణపడిపోయాను హెల్పింగ్ మైండ్స్కి. 2015లో మా అమ్మగారికి చిన్న లెగ్ ఫ్రాక్చర్ అయ్యి బ్లడ్ అవసరమైంది. బి నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్. అటువంటి సమయంలో అప్పుడే నాకు పరిచయం అబ్బు అన్న 2015లో. ఆ రోజు నేను సహాయం పొందాను. ఆ తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోవడం వల్ల ఇమ్మీడియట్గా నేను సర్వీస్ చేయలేకపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడైతే మదనపల్లిలో ఉన్నానో ఓ రోజు సరదాగా టీ స్టాల్లో కలిసాం. అన్న నేను ఇట్లా మీతో హెల్ప్ తీసుకున్నాను. హెల్పింగ్ మైండ్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో అబ్బు అన్న పరిచయం అయితే దాదాపు అంటే మా చదువు ప్రస్తావన నుండి స్టార్ట్ అయింది. మన కృష్ణానగర్నే పక్కన మున్సిపాలిటీ స్కూల్లోనే. అదేవిధంగా పుస్తకాల్లో చదువుతున్న వ్యక్తి మనకు రియాలిటీ లైఫ్లో కనపడ్డు. సాయం తీసుకునేవాడు భక్తుడైతే సాయం చేసేవాడు దేవుడు అంటారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. అదేవిధంగా తను చేస్తున్న హెల్పింగ్ మైండ్ అనే ఆ టైటిల్లోనే ఉంది. హెల్పింగ్ మైండ్, సహాయం అనేది, హెల్ప్ అంటే సహాయం, ఎం అంటే మదనపల్లి, INDS అంటే ఇండియా ఆల్ ఓవర్ సర్వీస్ అవైలబుల్గా క్రియేట్ చేయబోతున్న బట్టి మన అబ్బు అన్న గారికి రియల్గా ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ గివెన్ రైట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను ఉన్నటువంటి ఎన్నో ప్లేసెస్లో నా ఇండియాలో దాదాపుగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ బాగా కూడా వెళ్ళాను. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా వీక్షించడం కూడా జరిగింది. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదన్నా నేను యాక్చువల్గా ఫిలిమ్స్ కూడా చేస్తున్నాను. ఆ ఫిలిం ఆ అట్మాస్ఫియర్లో ఉండేటప్పుడు కూడా ఏదో ఒక సందర్భం వచ్చిందంటే ఆ మదనపల్లిలో ఆ హెల్పింగ్ సర్వీస్ అనేది ఉండాలని ఎవరు ఏదనంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒంటి కాలు పైన నిలబడడం అనేది ఈజీ కాదు. తనకు ఏదన్నా ఒకటి సూటబుల్గా అయ్యే ఒక విషయం ఏదైనా చెప్పగలుగుతున్నామంటే ఒక కర్మయోధుడిగా ఒక యోధుడు మాదిరి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధ సంగ్రామంలో మనం కూడా పాలు పంచుకుంటే చాలు, సర్వీస్ అనేది అందరికీ అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్.